అందరికీ నమస్కారం. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఛానల్. ఈరోజు సపోర్టింగ్ కోర్స్ హెల్ప్స్ టు జేఈ జర్నీ, మీ యొక్క జేఈ జర్నీ కానివ్వండి, లేదా ఎంసెట్ జర్నీ, లేదా బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కానివ్వండి, మనం 11th 12thలో చూసినప్పుడు, అంటే కమింగ్ టు 11th కానివ్వండి, కమింగ్ టు 12th కానివ్వండి, ఈ సందర్భంలో కొన్ని కీ ఎలిమెంట్స్, అంటే ఎక్కడైతే స్టూడెంట్స్ కొంత ఇబ్బంది పడతారో, ఎక్కడైతే కొంచెం ఎఫర్ట్ తక్కువ పెట్టడం వల్ల కానీ ఆ టాపిక్స్ రిపీటెడ్గా రావటం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి టాపిక్స్ని సెలెక్ట్ చేసి ఈ కోర్సులో, అంటే సుమారుగా ఒక 10 లెక్చర్సు ఈ సపోర్టింగ్ కోర్స్ అనేటువంటి దాంట్లో రావటం జరుగుతుంది. ఈరోజు మొట్టమొదటిగా ఇంటర్వెల్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్. సో బేసిక్ పాయింట్స్, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆల్జిబ్రికల్గా లేదా గ్రాఫికల్గా, ఈ రెండు సందర్భాల్లో కూడా అవి ఎలా హెల్ప్ చేస్తాయి, జనరల్గా వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటి అనేటువంటి పాయింట్స్ మీద ఇంటర్వెల్స్ ఇన్ఈక్వాలిటీస్ గురించి మనం చూసే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఆన్ ద రియల్ లైన్, రియల్ ఇన్ఈక్వాలిటీస్, ఆల్జిబ్రికల్ అండ్ గ్రాఫికల్ అప్రోచ్, ఈ 3 పాయింట్స్ కూడా మనం ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా రియల్ లైన్ నీడ్ ఆఫ్ ఇంటర్వెల్స్. సో అసలు యాక్చువల్గా ఈ రియల్ లైన్ మనం చాలా లోయర్ క్లాసెస్లో మనం నేర్చుకుంటాం. రియల్ లైన్, ఈ ఇంటర్వెల్ రాయటానికి మనకి చాలా హెల్ప్ అయ్యేటువంటిది రియల్ లైన్. సో రియల్ లైన్ మిడిల్ 0, right side we will have positive values, left side negative values, right? This is what we call up to plus infinity here, starting from minus infinity. So this is called real line. సో ఇక్కడ నీడ్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఏమిటి, ఎందుకు మనకు కావలసినటువంటి డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఎట్లా ఉన్నాయి, వాటి యొక్క నీడ్ ఏమిటి. జనరల్గా మనం ఏదైనా సెట్ రాసినప్పుడు ద సెట్ ఎస్ విచ్ ఈజ్ కంటైనింగ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అనుకుంటే, మనం ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే సెట్లో మనం రాయవచ్చు. 1 2 3 4 అండ్ అప్ టు ఇన్ఫినిటీ. సో ఇవి ఒక సిరీస్ని కూడా ఫాలో అవుతున్నాయి, అంటే కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ కాబట్టి అవి ఆ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ని మనం ఇక్కడ రాసాం. లేదు ఇంకొక సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఈవెన్ నెంబర్స్, అంటే పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ 2 4 6 8, రైట్. ఇక్కడ ఇవి స్పెసిఫిక్ ఎలిమెంట్స్ని మాత్రమే వేస్తున్నాయి. అంటే ఈ రియల్ లైన్ తీసుకున్నప్పుడు ఈ రియల్ లైన్లో 0 1 2 3 అండ్ సో ఆన్, మనం వీఆర్ టేకింగ్ ఎలిమెంట్ 2 ఎలిమెంట్ 4. కానీ 1కి 2కి మధ్యలో తీసుకున్నప్పుడు మనకి తెలిసినటువంటి స్టాండర్డ్ కండిషన్ అన్న, ఇన్ బిట్వీన్ ఎవ్రీ 2 రియల్ నెంబర్స్, ఇన్ బిట్వీన్ ఎనీ 2 రియల్ నెంబర్స్ దేర్ ఎగ్జిస్ట్ ఇన్ఫైనైట్లీ మెనీ ఫైనైట్ అండ్ ఫైనైట్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కదా. అంటే ఏ 2 రియల్ నెంబర్స్ తీసుకున్న వాటి మధ్యలో అనేకమైనటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ 0.1 0.2 తీసుకున్నాం. సో 0.1 నుంచి 0.2 మధ్యలో చాలా నెంబర్స్ ఉంటాయి, రైట్. సో ఈ సందర్భంలో మనం ఈ సెట్ ఫామ్లో మనం రాయలేము. సో దానికోసం వి ఇంట్రడ్యూస్ ఇంటర్వెల్స్. సో ఈ ఇంటర్వెల్స్ అనేటువంటి టాపిక్లో దెన్ వీ హ్యావ్ 4 types of intervals. Everybody knows, right? So ikkada closed interval, we use this bracket. Open interval, we use this bracket. So marla ikkada half closed, half open, ఇవి. సో ఇవి మనకున్నటువంటి 4 డిఫరెంట్ ఇంటర్వెల్స్.
దీన్ని మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాం. హియర్ దిస్ ఈజ్ కాల్డ్ ఓపెన్ ఇంటర్వెల్ and this is half closed or semi closed. Here first close ఉంది కాబట్టి half closed, ఇక్కడ half open or semi open. ఓకేనా? సిమిలర్లీ హియర్ half open, రైట్, half closed. సో ఈ విధంగా మనం ఈ 4 ఇంటర్వెల్స్లో మనం చూసినప్పుడు ఒకవేళ A to B అన్నప్పుడు ఇది ఇంటర్వెల్ అంటే, ఇది ఇంటర్వెల్ అయితే A మస్ట్ బి లెస్ దెన్ B ఉండాలి. A మస్ట్ బి లెస్ దెన్ B ఉండాలి. సో AB అనేటువంటిది ఒక రియల్ నంబర్ తీసుకున్నప్పుడు, ఒక రియల్ లైన్ తీసుకుంటే ఇక్కడ A ఇక్కడ B. సో A to B ఉన్నటువంటి ఆల్ రియల్ నంబర్స్. సో ఆల్ రియల్ నంబర్స్ మనం వన్ ఆఫ్టర్ అనదర్ ఇన్ఫినిట్లీ మెనీ ఉన్నాయి, మనం రాయలేము. సో అన్నిటినీ రాయాలి అన్నప్పుడు ఈ ఇంటర్వెల్ అనేటువంటిది డినోట్ చేయడం జరిగింది. సో ఇక్కడ AB రెండు కూడా ఇన్క్లూడ్ చేస్తాం. అంటే సెట్ ఫామ్లో వాట్ వి విల్ రైట్, దిస్ ఈజ్ అన్ ఇంటర్వెల్ X is belonging to R real number system such that A is less than or equal to X is less than or equal to B. సో ఒకవేళ హాఫ్ ఓపెన్, హాఫ్ క్లోజ్డ్ లేదు హాఫ్ ఓపెన్, లాస్ట్ కేస్ ఓపెన్ ఇంటర్వెల్. సో ఈ కేసెస్లో మనం చూసినప్పుడు X ఈజ్ బిలాంగింగ్ టు R సచ్ దట్ ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉండేటప్పుడు దట్ ఎండ్ పాయింట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఇంటర్వెల్ ఫర్ ఓపెన్ రిఫరెన్స్, ఫర్ ఓపెన్ బ్రాకెట్ దట్ రెస్పెక్ట్ టు ఎండ్ పాయింట్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్. అంటే ఇది ఉంటుంది, ఇది ఉండదు. అంటే A లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు X ఇస్ లెస్ దెన్ B. అట్లా ఇక్కడ చూసినప్పుడు X ఈజ్ బిలాంగింగ్ టు R సచ్ దట్ A ఈజ్ లెస్ దెన్ X ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు B. So last one, both end points are not included since it is a completely open interval. So when we look at on the real line, so this is A and this is B. So here A is included, B is not included. So A is included, B is not included. So this is not included. So whereas in the third one, A is not included, B is right included. So coming to the last one, open interval, this is A and this is B. So here both endpoints are not included. So these two are not included, then we represent it as a open circle. So this is the way how algebraically we look at these intervals, 4 standard intervals, and graphically on the real line how do we represent intervals. అంటే ఇంటర్వెల్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేటువంటిది నాన్న. సో ఇది చాలా ప్రాథమికమైనటువంటి పాయింట్. సో మనం ఇక్కడ క్లోజ్డ్ ఉన్నప్పుడు ఆ ఎండ్ పాయింట్స్ ఇన్క్లూడ్ అవుతాయి, ఓపెన్ ఉండేటప్పుడు అవి ఇన్క్లూడ్ కావు. ఇది ప్యూర్లీ ఒక నొటేషన్, మనం రాసేటప్పుడు వీలుగా ఉండటం కోసం ఇది ఒక నొటేషన్ మాత్రమే, రైట్. సో ఇవి ఇంటర్వెల్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ నాన్న, సో ఈ టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్లో 4 ఇంటర్వెల్స్ మనం చూడటం జరిగింది. సో నెక్స్ట్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, అదొక స్టాండర్డ్. మనం కమింగ్ టు ద లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. టుడే ఈ సెషన్లో మనం లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ని ఆల్జిబ్రికల్గా, గ్రాఫికల్గా 2 సందర్భాల్లో మనం చూడబోతున్నాం. సో లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ మనం చూసినప్పుడు లీనియర్ ఎక్స్ప్రెషన్, ఫస్ట్ లీనియర్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, లీనియర్ ఎక్స్ప్రెషన్ విత్ 1 వేరియబుల్ మనం చూసినప్పుడు AX ప్లస్ B, రైట్, వేర్ A నాట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు A 0 అయిపోతే ఏమవుతుంది నాన్న, B ఒక్కటే ఉంటుంది, B అనేది కాన్స్టెంట్, రైట్. సో అది కాన్స్టెంట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ లీనియర్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం కాబట్టి విత్ 1 వేరియబుల్ AX ప్లస్ B వేర్ A నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్కి వచ్చేటప్పటికి మరలా ఇన్ఈక్వాలిటీస్
ఇన్ఈక్వాలిటీస్. సో ఇన్ఈక్వాలిటీస్లో యూ విల్ గెట్ 4 different cases. ax plus b greater than or equal to 0, ax plus b less than or equal to 0, ax plus b strictly greater than 0, ax plus b strictly less than 0. So these are 4 different types of linear inequalities, right? So ivi algebraical ga ax plus b greater than or equal to 0. We can solve for x. So we want to solve it, right? కానీ ఈ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటివి ఇవి 4 రకాలుగా ఉండేటప్పుడు ఇవి గ్రాఫికల్ అండర్స్టాండింగ్ ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అనుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అనుకున్నప్పుడు డిపెండింగ్ ఆన్ ఏ అండ్ బి యూ విల్ గెట్ ఏ స్ట్రైట్ లైన్ సంథింగ్ లైక్ దిస్, రైట్? సో ఇక్కడ ఏఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అనేటువంటిది ఇట్స్ ఏ లైన్, స్ట్రైట్ లైన్. ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్. నౌ కమింగ్ టు ఏఎక్స్ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మరి ఏఎక్స్ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఏం చూపిస్తుంది అనేటువంటిది మనం చూస్తే, ఏఎక్స్ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఏదో ఒక పక్కన ఉన్నటువంటి అంటే వన్ సైడ్ ఇది ఈక్వల్ టు 0, ఇది ఈక్వల్ టు 0కి రిప్రజెంట్ చేస్తూ ఉంది ఏఎక్స్ ప్లస్ బి, రైట్? అంటే ఈ అన్ని పాయింట్స్ కూడా దీన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. అంటే అన్ని పాయింట్స్ సాటిస్ఫై చేస్తున్నాయంటే ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు వై అయిపోతుంది. మరి గ్రేటర్ దెన్ 0 ఆర్ లెస్ దెన్ 0. మరి గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0 అంటే వన్ సైడ్ పాజిటివ్ ఉంటుంది, ఒక సైడ్ నెగటివ్ ఉంటుంది. సో ఎయిదర్ దిస్ హోల్ పార్ట్ అంటే ఈ హోల్ పార్ట్ని ఈ యొక్క ఇన్ఈక్వాలిటీ రిప్రజెంట్ చేస్తుంది. మరొకసారి చెప్తున్నాను నాన్న, ఈజ్ ఈక్వల్ టు 0 అంటే లైన్. మరి గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0 అంటే ఒక సైడ్ పాజిటివ్ ఉంటుంది, ఒక సైడ్ నెగటివ్ ఉంటుంది. అంటే ఈ సైడ్ అంతా కూడా, ఈ పోర్షన్ అంతా కూడా దీనితో రిప్రజెంట్ చేయబోతుంది ఏఎక్స్ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే దిస్ ఈజ్ వాట్ డస్ ఏఎక్స్ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. వాట్ గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0? వాట్ డస్ లీనియర్ ఇన్ఈక్వాలిటీ రిప్రజెంట్స్ నాన్న? టోటల్ ప్లేన్లో హాఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇట్ రిప్రజెంట్స్ హాఫ్ ప్లేన్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, రైట్? అది ఒక లైన్. అదే ఇన్ఈక్వాలిటీకి వచ్చేటప్పటికి ఒక ఎంటైర్ ప్లేన్ని ఆఫ్ చేసి ఒక హాఫ్ పార్ట్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. మరి ఇది రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఏ పార్ట్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది అనేది కూడా మనం ఒక ఎగ్జాంపుల్స్తో చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 లైన్ ఏమిటన్నా? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 లైన్ అంటే y ఇంటర్సెప్ట్ 2, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, రైట్? సో మీటింగ్ x యాక్సిస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు -2 అంటే దిస్ ఈజ్ -2 నాన్న, దిస్ ఈజ్ +2. ఓకే, ఇప్పుడు మనం 0 0 చూద్దాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 0 ఉంటుంది. సపోజ్ y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్గా. ఇప్పుడు 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో ఏమవుతుంది? 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 + 2 అంటే 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అయ్యింది. ఇస్ ఇట్ ట్రూ? నో, ఇట్స్ నాట్ ట్రూ. 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అనేది ట్రూ కాదు. అంటే 0 0 అనేది ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేయట్లేదు. మరి ఈ 0 0 ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేయకపోతే 0 0 దీన్ని రిప్రజెంట్ చేసే హాఫ్ ప్లేన్లో ఉండదు. మరి 0 0 లేదు అంటే 0 0 లేని హాఫ్ ప్లేన్ని దీన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఈ టోటల్ హాఫ్ ప్లేన్, దిస్ ప్లేన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. ఓకేనా? సో ఇది నాన్న, అంటే ఇది ఎలా మనం డిఫైన్ చేయాలి? సో ఎలా గ్రాఫికల్గా అబ్జర్వ్ చేయాలి? మీరు జనరల్గా చిన్న ఈక్వేషన్స్ ఇన్ఈక్వాలిటీస్ని మీరు జనరల్గా సాల్వ్ చేసేస్తారు, రైట్? కానీ ఇది గ్రాఫికల్ అప్రోచ్లో కూడా యాడ్ చేసుకుంటే మీ లెర్నింగ్కి
చాలా సందర్భాలలో అది కాంప్లెక్స్ నెంబర్స్ కావచ్చు, లేదా కోఆర్డినేట్ జామెట్రీ కావచ్చు, ఆల్జీబ్రా కావచ్చు, చాలా సందర్భాల్లో ఇది హెల్ప్ చేస్తుంది. సో ఆ ఉద్దేశంతో ఈ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటిది ఈ సిరీస్లో మొదటి వీడియోగా మీకు వచ్చింది. ఓకేనా? సో ఒకవేళ మరి కొంతమందికి డౌట్ ఉండేది, సార్ దిస్ ఈజ్ ఓకే సార్, ఎక్స్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే డౌన్ ఉంటుంది, అది అర్థమైపోయింది. సార్ స్ట్రిక్ట్లీ అంటే ఎట్లా, మరి స్ట్రిక్ట్లీ అంటే ఎట్లా ఉంటుంది నాన్న? సో y is greater than, y strictly greater than x plus 2 అంటే y ఈక్వల్ టు x plus 2 అందులో భాగం కాదు. y is equal to x plus 2 అంటే లైన్ ఇది దిస్ ఈజ్ y is equal to x plus 2. సో y is equal to x plus 2 అందులో భాగం కాదు అంటే ఈ లైన్ నాన్న, దిస్ లైన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ఆఫ్ ప్లేన్. This line is not part of this off plane, right? So this something like this, but this whole off plane will be the part of this y greater than x plus 2. Okay nana? Is equal to also included, then line is also part of that off plane. Strictly greater than or strictly less than, then boundary is not the part of it. Ante nana? Okay, clear? So లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ని జామెట్రికల్గా ఎలా అర్థం చేసుకోవాలనేది చూసాం. సో ఇది నాన్న ఈ క్లాస్కి సంబంధించినటువంటి కాన్సెప్చువల్ పాయింట్. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్, ఒక 2-3 క్వశ్చన్స్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలిసిందేది లీనియర్ ఇన్ఈక్వాలిటీ 5x minus 7 which is greater than 3x plus 16. ఓకేనా? So 5x, let us collect all variables one side, 16 plus 7, so this is 2x which is greater than 23, x is greater than or equal to 23 by 2, right? So when it is a greater than, what we got, 2x is greater than or 2x is greater than, strictly greater than 23, x is greater than 23. మరి ఇక్కడ రెండు అంశాలు ఇవ్వటం జరిగింది. సో సాల్వ్ చేయండి ఈక్వేషన్ని. ఎక్కడ సాల్వ్ చేయాలి? ఫస్ట్ క్వశ్చను న్యాచురల్ నెంబర్స్ మీద సాల్వ్ చేయండి, రెండోది రియల్ నెంబర్స్లో సాల్వ్ చేయండి. అంటే ఎక్స్ బిలాంగింగ్ టు 1 అంటే ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు ఎక్స్ బిలాంగింగ్ టు న్యాచురల్ నెంబర్ సిస్టమ్. సో దెన్ సొల్యూషన్ సెట్ ఈజ్ ఈక్వల్ టు just we need to consider natural numbers. నాన్న మరి న్యాచురల్ నెంబర్స్ మాత్రమే రాయాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఇంటీజర్స్కి మధ్యలో ఉన్న వాల్యూస్ మనకు అవసరం లేదు. సో మధ్యలో ఉన్న వాల్యూస్, ఆ ఇన్ఫినైట్ వాల్యూస్ కూడా కావాలి అంటే మనం ఇంటర్వెల్ ఉపయోగిస్తాము. ఇక్కడ జస్ట్ ఆ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే రాస్తున్నాం కాబట్టి ఇంటర్వెల్ రాదు. So this is the difference nana. Some students have a difficulty in writing, have a confusion because they don't put or they don't emphasize on a basic point. ఓకే, మనకు ఆ అనుమానం రావాల్సినటువంటి అవసరమే లేదు. ఇది జస్ట్ ఇంటిగ్రల్ వాల్యూస్ కాబట్టి 23 అంటే 11 పాయింట్, రైట్? సో 11.5. సో మోర్ దెన్ 11.5 అంటే 12, 13, 14 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ గ్రేటర్ దెన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినప్పుడు ఎక్స్ ఈజ్ బిలాంగింగ్ టు ఆర్. సో వెన్ ఎక్స్ ఈజ్ బిలాంగింగ్ టు ఆర్, ఇక్కడ ఎక్కడో 23 అంటే ఇక్కడ 11 ఉంది నాన్న, ఇక్కడ 12 ఉంది, మధ్యలో 23/2 ఉంది. సో మనకు కావాల్సింది మోర్ దెన్ 23/2. సో మోర్ దెన్ 23/2 అంటే రైట్ సైడ్. ఈ గ్రాఫ్ని మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ఇది రాసేటువంటి అవకాశం ఉంటుంది. మరి 23/2 అనేటువంటిది ఎక్స్క్లూడెడ్, ఒక ఓపెన్ పెట్టండి అక్కడ, రైట్ నాన్న. సో ఒక సర్కిల్ పెట్టినప్పుడు దెన్ దట్ ఇండికేట్స్ డోంట్ ఇన్క్లూడ్ దట్ ఎండ్ పాయింట్. సో దెన్ ఆన్సర్ ఈజ్ సొల్యూషన్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 23/2 up to infinity. Infinity nana always open, it is not defined. So infinity side, this is not a real extended real number system అనేది higher classes లో నేర్చుకుంటారు. there we will put the closed interval, but here always open. మరి what about 23/2? 23/2 కూడా include కాలేదు, చూసారా? 23/2 to infinity.
సో అంటే ఆ కీ పాయింట్ ఒక్కటి ప్రతిదీ కూడా ఇక్కడ ఉద్దేశం ఏమిటంటేనైనా ప్రతి స్టాండర్డ్ పాయింట్ దాన్ని రిలేట్ చేస్తూ ఉంటుంది అంతే. ఓకే, అక్కడ ఓపెన్ క్లోజ్డ్ అనేటువంటిది చక్కగా చూసినప్పుడు ఇక్కడ యాక్యురేట్గా మనం రాయగలుగుతాము. ఓకే, 23/2 టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ది చూద్దాం. సాల్వ్ ద లీనియర్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, సాల్వ్ ద లీనియర్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ నాన్న ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ వచ్చి 1 - 3x/2 విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x - 4 ఇచ్చారు. నౌ లెట్ us కలెక్ట్ ఆల్ కాన్స్టెంట్స్ వన్ సైడ్. దిస్ -4 become +4 on left hand side, less than or equal to x is already there. This is plus 3x/2 which is 5 less than or equal to 2x plus 3x, 5x/2. So 5 got cancelled. What we will get, as it is a constant, you have a free hand to move that quantity on either of the sides. So then directly I can write 2 less than or equal to x. అంటే నాన్న x is greater than or equal to 2 వచ్చింది నాన్న. సో x greater than or equal to 2. ఇక్కడ x belongs to n, x belongs to r ఇవ్వలేదు అంటే సెట్ ఆఫ్ రియల్ నెంబర్ సిస్టమ్. x is belonging to 2 to infinity. ఎందుకని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, ఇక్కడ 2 ఉంది నాన్న, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఇన్ రైట్ హ్యాండ్ సైడ్. సో 2 ఈజ్ ఆల్సో ఇన్క్లూడెడ్. సో 2 to infinity, 2 ఈజ్ ఇన్క్లూడెడ్, ఇన్ఫినిటీ ఎక్స్క్లూడెడ్, 2 to infinity అంతే. ఓకే రైట్, మనం ఇదే క్వశ్చన్ని గ్రాఫికల్గా చూద్దాం. సో ప్రతిదీ కూడా మీరు జేఈ జర్నీలో కానివ్వండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం వాటికి ఉన్నటువంటి గ్రాఫికల్ అప్రోచ్ కూడా మనం చూసినప్పుడు కొన్ని సందర్భాలలో కాలిక్యులేషన్ లేకుండానే మనం ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అది దాట్ ఈస్ ద టాపర్స్ అప్రోచ్. అంటే వాళ్ళు కంప్లీట్గా అర్థం చేసుకుని, మనం జనరల్గా 2-3 minutes చేస్తే, సో కొంతమంది పిల్లలు 30 secondsలోనే ఒక్కొక్కసారి గ్రాఫికల్గా లేదా విజువలైజేషన్తో చేసేస్తారు. సో కాబట్టి ఈ జర్నీలో ప్రతి దానికి కూడా గ్రాఫికల్ అప్రోచ్, దాని విజువలైజేషను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అది చాలా అట్ ద ఎండ్ చాలా హెల్ప్ చేస్తుంది. సో అదే సందర్భంలో ఈ క్వశ్చన్కి మనం చూద్దాం. సో ఈ క్వశ్చన్లో 1 - మనం ఏం తీసుకుందాం అంటేనన్నా ఒక ఫంక్షన్ని f(x) తీసుకుందాం లెఫ్ట్ సైడ్, 1 - 3x/2. నెక్స్ట్ g(x) అనేది రైట్ సైడ్ ఫంక్షన్ తీసుకోండి, x - 4. మనం గ్రాఫికల్గా చూస్తున్నామన్న, గ్రాఫికల్గా చూసినప్పుడు f(x) తీసుకుంటే అంటే y is equal to -3x/2 + 1 అన్న. ఓకే, సో 2/3, y ఇంటర్సెప్ట్ 1, ఇలా ఉంటుంది లైన్. దిస్ ఈజ్ f(x). ఓకేనా, y ఇంటర్సెప్ట్ 1 అన్న, y is equal to mx plus దిస్ ఇస్ 0,1. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటేనన్నా ఒక్కసారి వైని 0కి ఈక్వేట్ చేసేసేయండి. వైని 0కి ఈక్వేట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది అంటే 2/3 వస్తుంది. 2/3 అంటే ఇక్కడ ఉంటుంది, దాన్ని మార్క్ చేయండి. ఇంకొకసారి ఎక్స్ని 0 చేయండి, వై 1 వస్తుంది అంటే 0,1 పాజిటివ్ వై యాక్సిస్ మీద ఉంటుంది. దాన్ని జాయిన్ చేసేయండి అంతే. ఓకే, స్ట్రైట్ లైన్. నెక్స్ట్ నాన్న, ఇది మనకు తెలిసినటువంటిది 2/3 ఇది. నెక్స్ట్ నాన్న g(x) సంగతి చూస్తే అలాగే y 0 చేస్తే x4 అంటే x4 అంటే ఇక్కడ ఉంది. నెక్స్ట్ xని 0 చేస్తే y -4 అంటే ఇక్కడ ఉంటుంది. సో దిస్ విల్ బి లైక్ దిస్. దిస్ ఈస్ ద లైన్ g(x), y is equal to g(x). ఓకేనా, యాక్చువల్గా ఈ పాయింటే x2 అని ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. లేకపోతే రెండింటిని ఈక్వల్ చేస్తే x2 వస్తుంది. x2 వస్తే ఇది y -2. సో దిస్ పాయింట్ ఈజ్ 2 అన్నమాట. దిస్ ఈజ్ 2. ఇప్పుడు చూడండి అన్న, మనకి f(x) is less than or equal to g(x). అంటే f(x) గ్రాఫ్ ఎక్కడైతే g(x) కిందన ఉందో ఆ కరస్పాండింగ్ x వాల్యూస్ తీసుకుంటే అదే ఆన్సర్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటూ వెళ్తే ఒక ఆల్జీబ్రిక్ వే. ఓకే, సో దీని యొక్క పర్పస్ చూస్తే గ్రాఫికల్గా ఇక్కడ
మనకి g ఆఫ్ ఎక్స్, ఇది g ఆఫ్ ఎక్స్, ఇది g ఆఫ్ ఎక్స్, ఇది f ఆఫ్ ఎక్స్ ఇక్కడ కిందనుంది. అంటే ఆల్ దీస్ కరస్పాండింగ్ వాల్యూస్ ఆర్ సాటిస్ఫైయింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ జీ ఆఫ్ ఎక్స్. మరొకసారి చెప్తున్నాను నాన్న, ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ కన్నా కింద నుండేది. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్ అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, పైన ఉంది, కానీ మనకి కిందని కావాలి. సో ఈ ఏరియా, సో ఈ ఏరియాలో కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూస్ ఏమిటి? 2 to ఇన్ఫినిటీ. సో మనకు అదే ఆన్సర్ 2 to ఇన్ఫినిటీ. మరి 2 ఉండాలా అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, ఈక్వల్ టు ఉంది. సో ఈక్వల్ టు ఉంది కాబట్టి 2 ఇంక్లూడెడ్. సో 2 to ఇన్ఫినిటీ. సో దిస్ ఈజ్ జామెట్రికల్ అప్రోచ్. చాలా హ్యాపీ వస్తుందన్నమాట. ఏదో అలా చేసుకుని వెళ్ళిపోకుండా ఓకే దాని పర్పస్ కూడా మనం చూసినప్పుడు సో వీ ఫీల్ రైట్ దట్ డిఫరెన్స్. ఓకేనా? సో లీనియర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి ఆల్జిబ్రిక్గా ఎలా చూస్తాము, గ్రాఫికల్గా ఎలా చూస్తాం. సో ఆల్జిబ్రికల్గా జనరల్గా సాల్వ్ చేస్తాం. గ్రాఫికల్గా చూసినప్పుడు ఆ లీనియర్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది ఒక హాఫ్ ప్లేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లోనైనా సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ వస్తాయి. అంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అంటే మనకి మోర్ దెన్ వన్ ఇన్ఈక్వేషన్. సో మోర్ దెన్ వన్ ఇన్ఈక్వేషన్ అనేది సిస్టమ్ ఆఫ్ ఇన్ఈక్వేషన్స్ ఇయర్. సో దాన్ని సాల్వ్ చేయాలంటే రెండింటికి కూడా కామన్ వాల్యూస్ని మనం తీసుకోవాలి. దట్ విల్ బి ద సొల్యూషన్. దట్ మీన్స్ ద సొల్యూషన్ ఆర్ ద సెట్ విచ్ సాటిస్ఫైస్ both inequations, right, is the solution of given system of linear inequations. సో అలాంటిది కూడా ఒక్క క్వశ్చన్ చేసేసి దీన్ని క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ మనం చూస్తేనన్నా 2 times 3x minus 1 is less than 3 times 4x plus 1 plus 16. ఇది ఫస్ట్ ఇన్ఈక్వేషన్. సెకండ్ ఇన్ఈక్వేషన్ 4 times 2 plus x which is less than 3x plus 8. So then 2 times 3x, 6x minus 2, which is less than 12x plus 3 plus 16. Now let us collect all terms. Minus 2, minus 19, which is less than 12x minus 6x. So which is minus 21, Nana, which is less than 6x. So x is greater than minus 21 by 6. This is the first equation. Next, coming to the second equation, 4 2s are 8 plus 4x less than 3x plus 8. So luckily 8 got cancelled. So 4x minus 3x is less than 0. So x is less than 0. This is the solution here. Then what will you write? Here solution is x is belonging to minus 21 6 to infinity. Why? Because greater than, so right hand side. Okay, Nana? So it is strictly greater than, so open interval. Coming to the second one, x belonging to less than 0. So minus infinity to 0. 0 is not included. Right? So but we want solution for system of equation. That means the common part. So common part, when you see minus infinity to 0, 20 minus 21 by 6 to infinity. So common part is minus 21 by 6 to that 0, right? Otherwise, so some of you might not understand here. Then minus 21 by 6 is here. Minus 21 by 6 to infinity, right hand side. Next, 0. 0 will be right side of minus 21 by 6. Idi negative kabatti. Idi 0 nana. Ikkada లెఫ్ట్ సైడ్ ఉంది ఎందుకంటే మైనస్ ఇన్ఫినిటీ 2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న, రెండు కూడా ఇంక్లూడ్ కాలేదు, రెండింటిలో కూడా ఓపెన్ బ్రాకెట్. సో కీప్ వన్ సర్కిల్ దేర్. సో వాట్ ఈస్ ద కామన్ పార్ట్ దెన్? సో దిస్ ఈస్ ద కామన్ పార్ట్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ హియర్? ద సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు, సొల్యూషన్ సెట్ ఈజ్ minus 21 by 6 to 0. So while writing your answer, just observe whether these two are included or not. అవి కలిసి ఉన్నాయా లేదా అనేది చూడండి నాన్న. సో ఇది ఓపెన్, ఇది కూడా ఓపెన్. సో సైమల్టేనియస్ ఆర్ సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్ తీసుకునేటప్పుడు దానికి సెపరేట్గా సాల్వ్ చేసి ఇంటర్సెక్షన్ వాల్యూ. ఓకేనా ఇది. సో దిస్ ఈజ్ ద టుడేస్
లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే, సో లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఫైనల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ ఏం రిప్రజెంట్ చేస్తుంది? కంప్లీట్ హాఫ్ ప్లేన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఒక్కసారి చూసుకోండి ఆ హాఫ్ ప్లేన్ని అబౌనా బిలోనా అనేటువంటిది ఏ విధంగా చూడాలి అనేది. దానికి స్పెసిఫిక్ రూల్ కాదు, 0 0 అని సబ్స్టిట్యూట్ చేసి దాని ప్రకారం మనం డిసైడ్ చేస్తున్నాము. ఓకే, గ్రేటర్ దెన్ ఉంటే రైట్ సైడు, లేదా లెస్ దెన్ అని అలా ఉండదు. సో ఇట్ డిపెండింగ్ ఆన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కూడా ఉంటుంది. కాబట్టి 0 0 అని సబ్స్టిట్యూట్ చేసి దాని ప్రకారం డిసైడ్ చేయండి. సో అందువల్ల లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ని గ్రాఫికల్గా ఎలా చేస్తాము అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద class about linear inequalities, and it is a geometrical approach, right? Thank you.